మొదటి నుంచి చివరి వరకు మొదట నేను చెప్తాను. రెండవసారి మీరు అందరూ కలిసి చెప్పాలని ప్రభు నామ పేరిట మనవి చేస్తున్నాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి. యెహోవా నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడేవో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. యథార్థతయు
నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. దేవుడి ఉదయకాల సమయంలో మన బాధలన్నిటిలో నుంచి విడిపించిన దేవునికి మనం రెండు చేతులు ఎత్తి మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాలు క్రింద పెట్టి రెండు చేతులు ఎత్తి మన బాధల్లోంచి విడిపించిన దేవుడు ఇక్కట్టులోంచి ఇబ్బందులలో నుండి హృదయ వేదనలు అతి విస్తారములుగా ఉన్నప్పుడు ఆయన మన బాధను కనుగొని మన హృదయ వేదన అంతా తొలగించడానికి సిద్ధముగా ఉన్న దేవునికి మన రెండు చేతులెత్తి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటాం. రెండు చేతులెత్తి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడెవడు? వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును. ఆయన మార్గాన్ని మనకు బోధించేటట్టు సహాయాన్ని కోరుకుందాం. యెహోవా ఉత్తముడు యథార్థవంతుడనై ఉన్నాడు, కావున ఆయన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఆయన మార్గమును మనకు ఉపదేశించిన దేవునికి రెండు చేతులెత్తి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటాం. స్తుతి సింహాసనాసీనుడైన దేవునికి రెండు చేతులెత్తి హల్లెలూయా. స్తోత్రములనైనా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు చూడండి నైనా. దేవా నీవు ఉత్తముడువు నైనా, యథార్థవంతుడువు నైనా. సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం సెరాపులు కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. సెరాపులు కెరూబులు పరిశుద్ధుడు
హల్లెలూయా 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 పరిశుద్ధ సింహాసనం శరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చప్పట్లు కొడదాం. శరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవయ్యా. చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ఫయును ఓమేఘయునున్న మన దేవునికి మన రెండు చేతులెత్తి మరొకసారి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆకాశం భూమి గతించిన నీవే మా దేవుడు అయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నైనా నీకు వందనాలు. చేయు ప్రతి గానాలకి నీవే యోగ్యుడు అయ్యా. నీకు స్తోత్రం స్తోత్రములు నైనా. స్తుతి సింహాసనాసీనుడా పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తోత్రం స్తోత్రములు నైనా. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. మీ సన్నిధిలో ఇప్పటి వరకు ఆరాధించారు నాయన, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలి కనుక ప్రభువా ప్రతి వారి హృదయాలను మీకు సమర్పించారు. మీకు స్తోత్రాలు నైనా. మీరే దీవించండి నాయన. మీ సన్నిధిలోకి వచ్చి నైనా మీ మాటలు వింటుండగా ప్రతి వారి హృదయాలను మీరు సంధించమని కోరుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు. వారికి నైనా మీరు చేసిన కృతజ్ఞత స్తోత్రాలను బట్టి నైనా మీరు ఆయన వారి స్థుతుల మీద ఆసీనుడు అయిన దేవానికి స్తోత్రం స్తోత్రములు నైనా. ప్రతి వారిని మీరు చూస్తున్న దేవానికి స్తోత్రాలు నైనా. మా మధ్యలో మీరు ఉన్నారు, మీకు స్తోత్రాలు దేవా. ప్రతి వారి నైనా స్థుతులను మీరు ఆలకించి మీరే అంగీకరించి మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రాలు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ఈ సమయంలో మనం అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులరా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో 2022వ సంవత్సరం మార్చి నెల చివరి ఆదివారపు ఆరాధన కొరకు కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రభు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మార్చి నెల చివరి ఆదివారపు ఆరాధనలోనికి మనం రాగలిగాం. దేవుడు మన యొక్క ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ మన ఎడల తన కృపను మానక చూపుచూ వస్తున్నాడు. దాని కొరకైనటువంటి మన కృతజ్ఞతలను మరి ఎక్కువగా దేవునికి తెలియచేస్తూ ఆయనను ఆరాధించటం మన బాధ్యత. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పోయిన ఆదివారం వచ్చి మరలా ఈ వారం వచ్చిన వాళ్ళకి మీకు జస్ట్ ఆదివారం నుంచి ఆదివారం 2 వర్తమానాలు. కానీ ఈ వారం అంతటిలో ప్రియులరా రాత్రింపగళ్ళు కూడా మందిరంలో కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. గడిచిన 9వ తేదీ రాత్రి నుండి ప్రతి రాత్రి మందిరంలో
7 గంటల నుండి 9-9:30 గంటల వరకు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంచుమించు మన బిడ్డలు 25 నుండి 30 మంది ప్రతి రాత్రి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. అలాగే ప్రతి పగలు గడిచిన వారం, అంతకుముందు వారం మన విశ్వాసుల కుటుంబాలలో పగటి కార్యక్రమాలు జరిగించుకుంటూ వచ్చాం. దాని కొరకు కూడా 10 నుంచి 12 మంది పగటి కార్యక్రమాలలో పాల్గొని మన విశ్వాసుల కుటుంబాలను దర్శించి వారి బాధలు ఏమిటో, వారి సమస్యలు ఏమిటో తెలుసుకొని 2 గంటల సేపు మరి ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేయటం అనేది జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈ వారంలో కూడా మనకు వరుస కార్యక్రమాలు ఉన్నాయి, పగలు రాత్రులు కూడా. బిడ్డలు ఆసక్తి కలిగి వస్తున్నారు, చాలా సంతోషం. మరి కొంతమంది రాలేకపోతున్నారు. ఒకవేళ మీకు ఇష్టమైతే ఈస్టర్ సండే ఈవినింగ్ మీటింగ్ వరకు ఇంకా సరిగ్గా 21 రోజులు ఉన్నాయి. ఈ రోజుతో 19 రోజులు అయిపోతున్నాయి, ఇంకా 21 రోజులు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమాల కొరకు ప్రతి సాయంత్రం మరి 7 గంటలకు అంటున్నాం, ఒక 10 నిమిషాలు అటు ఇటుగా వస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం ఈ చివరి 21 రోజులనైనా మీరు అందరూ కూడా వినియోగించుకొని ప్రభు సన్నిధికి రాగలిగితే దేవుని యొక్క మాటలను మనము నేర్చుకోవడానికి, ప్రార్థన నేర్చుకోవడానికి, అనేక విషయాలు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో ప్రయోజనకరమవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆత్మీయంగా ఎదగడానికి, విశ్వాసమందు బలపరచబడడానికి, వాక్యానుసారంగా జీవించినట్లు కొన్ని విషయాలు లోతుగా మనము పరిశీలన చేయడానికి మరి యొక్క కార్యక్రమాలు మనకెంతో దోహదపడతాయి. కాబట్టి అందరికీ పనులు ఉన్నాయి, అందరికీ ఇళ్ళు ఉన్నాయి, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అయినను ప్రియులు కొంతమంది కొన్ని పనులను ఆపుకొని, కొన్ని పనులను ప్రక్కన పెట్టి వేరే సమయంలో లేక వాటిని చేసుకుంటూ దేవుని సన్నిధికి ఒక 40 రోజులు మరి సమయాన్ని బిడ్డలు కేటాయించారు. కనుక మరి మన సంఘంలో ఏ ఒక్కరూ ఆ మంచి కార్యక్రమాలను కోల్పోకూడదని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదటి 10 రోజులు కుటుంబ సంక్షేమము నిమిత్తమై ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత 10 రోజులు పగటి వేళ ఎలాగూ కుటుంబాలు దర్శించి వారి క్షేమం కోసం ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొని ఉన్నటువంటి దుష్పరిమాణాలు ఏవైతే ఉంటున్నాయో, రష్యాకిని యుక్రెయిన్కు మధ్య జరుగుతూ ఉన్నటువంటి భీకరమైన పోరు, దానిని దేవుడు ఆపివేసి శాంతిని, సమాధానాన్ని ప్రపంచమందంతటా కూడా నెలకొల్పాలి అనే ఉద్దేశంతో గడిచిన 8 రోజులుగా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు రేపు కూడా అవే ప్రార్థనలు మనం చేస్తాం. తిరిగి ముందున్నటువంటి ఒక 10 రోజులు రాత్రి కొంతమందికి నేను జ్ఞాపకం చేసినట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు దేవుని యొక్క మాటలు తీసుకొని రావాలని ప్రేరేపణ కలిగిన వాడనై ఉన్నాను. అదేమిటయ్యా అనంటే, సర్వోన్నతుడైనటువంటి దేవునితో సమాజం సత్సంబంధం కలిగి ఉండినట్లు మొట్టమొదటి ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత సొలొమోను చేసినటువంటి అద్భుతమైన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రార్థనలపై దేవుని యొక్క వాక్య ధ్యానాలను చేయాలి అని ఆ దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి నా మట్టుకు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, సిద్ధపడుతూ ఉన్నాను. కాబట్టి సమాజం, ఆనాటి సంఘం దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఈనాటి సంఘం కూడా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఏదో జస్ట్ మనం ఆదివారపు ఆరాధనకు మాత్రమే పరిమితం అయ్యే వారంగా ఉండకూడదు. కొంతమందికి ఆ ఆదివారాలు కూడా లేవనుకోండి. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాలలో మనం ఉన్నాం. ప్రభువు ఇచ్చినటువంటి సూచనలు నెరవేర్చబడతా ఉన్నాయి. యుద్ధాలు, యుద్ధ సంబంధమైన వాతావరణం మన కంటికి కనబడతా ఉంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని కొంతమంది పెద్దలు ప్రబోధిస్తూ ఉన్నారు. ఇట్టి పరిస్థితులలో ప్రియులరా, మరి దేవుని పిల్లలంగా మనమందరం ఆధ్యాత్మికంగా బలపడి ప్రభు రాకడలో ఎత్తబడగలుగుటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలను మనం ఇంకా కలిగి ఉండకపోతే ఒకవేళ విడవబడవలసి వస్తుందేమో. అది మనకెంతో భయంకరమైనటువంటి శిక్ష.
దానిని తప్పించుకోవడానికే దేవుని సన్నిధానంలో ప్రభు ఇచ్చినటువంటి ఈ 40 దినాలను ప్రత్యేకంగా మనం వినియోగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరందరూ కూడా దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి మిమ్మల్ని అందరినీ కనీసం మన ముందున్న ఈ 21 రోజులైనా సరే కార్యక్రమాలలో పాల్గొని దైవ దీవెన ఆశీర్వాదాలు పొందండి. పనులు ఎప్పుడు ఉంటాయి, కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి, అవన్నీ చేసుకునేవే. మనకంటే ముందు చాలామంది కరోనా వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరికి ఏ పనులు లేవు, అన్ని పనులు విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మనం ఉన్నాం కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ కాస్త దేవుని పనికి కూడా మనం అవకాశం ఇచ్చి కొంత సమయం దేవుని సన్నిధిలో మనం గడపగలిగితే తద్వారా దేవునితో మనకు ఒక సత్సంబంధం ఏర్పరచబడతా ఉంటుంది. రేపొద్దున ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన ఆయన దగ్గర మనం సదాకాలం ఉండడానికి ఇక్కడ మనం ఆయనతో గడిపే సమయం ఏదైతే ఉందో అది అక్కడ ఆయన మనతో గడిపే సమయానికి కారణమవుతుంది. కాబట్టి దయచేసి మరలా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ముందున్న 21 రోజులు ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకండి. అదే సమయంలో ఆదివారపు ఆరాధనలు అస్సలు పోగొట్టుకోబాకండి. ఇవి శ్రమ దినాలు కనుక ప్రభు సన్నిధిలో ఆదివారపు ఆరాధనలు ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు. అలాగే సాయంకాలం జరిగేటటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోవద్దు. ఈ వారంలో జరిగే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఆరాధన అయిన తర్వాత వాటిని మీకు నేను తెలియజేస్తాను. మరి ఆసక్తి అవకాశం ఉన్న వారందరూ కూడా పగటి కార్యక్రమాలు కూడా పాల్గొనండి. తద్వారా కలిగే దైవ దీవెన ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందుకోవాలి అని ప్రభు పేరట ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ జరగబోయే 21 రోజుల కార్యక్రమాల కోసం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. సరేనా అమ్మా? కాబట్టి ఆలోచించుకోండి, దేవునికి అవకాశం ఇవ్వండి. దేవుడు మనకిచ్చే సమయం అంతా కేవలం మన కోసం మనం వినియోగించుకోవడం కోసం మాత్రమే కాదు. దేవుని సన్నిధిలో కూడా మనం కొంత సమయం గడపవలసి ఉంటుంది, దేవునికి మనం లెక్క అప్పగించవలసి ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విషయాలను మీరు తీవ్రంగా మీ పరిగణలోనికి తీసుకొని ఆ ప్రకారం అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభు పేరట ప్రేమతో మిమ్మలను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఓకే, ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశం ఆల్రెడీ మీకు గ్రూపులో పెట్టడం జరిగింది. ఆ గ్రూపులో పైన ఒక వాక్యం రాయబడటం మీరు చూసి ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసినటువంటి మార్గమును ఆయన వానికి బోధించును అని ఇంతకుముందు పాస్టర్ గారు చదివినటువంటి కీర్తన భాగంలో నుండి ఆ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ పూట కొద్దిసేపు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకోవడానికి మరి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. చదవండి ఒకసారి 12వ వచనం. కీర్తన 25వ కీర్తన 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసినటువంటి మార్గమును ఆయన వానికి బోధించును. ఆయన వానికి బోధించును. ఆయన వానికి బోధించును. ఎవరికి బోధిస్తాడో, ఏం బోధిస్తాడో, ఏ మార్గం గురించి తెలియజేస్తాడో క్రీస్తునందు ప్రియమైన వారులరా ఈ కీర్తనలో ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే 14వ వచనం కూడా మనం చూసినట్లయితే యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. కాబట్టి దేవుడు ఏవో తెలియచేయాలనుకుంటున్నాడు, దేవుడు ఏవో నేర్పించాలనుకుంటున్నాడు, దేవుడు ఏవో మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. వింటారా దేవుని మాట? ఏమండి, దేవుడు మనకేదో తెలియచేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. మనకు బోధించాలి, మనకు నేర్పించాలి. మరి అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఏదైనా ఒక విషయం గురించి ప్రియమైన వారిలో మనం చర్చించాలని పూనుకున్నప్పుడు ఆ వ్యక్తి మన దగ్గరకన్నా రావాలి, లేదా మనం ఆయన దగ్గరకన్నా వెళ్ళాలి. ఆయన మన దగ్గరికి రాక మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోతే సమాచారం ఏమండి, ఇప్పుడంటే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడవచ్చు. ఒకవేళ అలాగని చెప్పేసి అన్ని మాటలు ఫోన్లోనే మాట్లాడతామా అనంటే, అన్నిసార్లు అది సాధ్యమవుతుందా అనంటే, రాత్రి చాలాసేపు సమాచారం యొక్క విషయాలలో వచ్చే అభ్యంతరాలను గురించి చాలా మాటలు మాట్లాడుకున్నాం రాత్రి మనం. కాబట్టి అన్ని విషయాలు ఫోన్లో మనం మాట్లాడుకోలేం. అందుచేత ముఖాముఖిగా కలిసి ముఖాలను చూస్తూ వ్యక్తులతో హావభావాలను పంచుకుంటూ
ప్రియమైన వారు మాట్లాడుకోవటం వేరు. అందుచేత దేవాది దేవుడు తన బిడ్డలమైనటువంటి మనతో ఆయన మాట్లాడాలని, తన మనసులో ఉన్నటువంటి ఆలోచన మనకు తెలియచేయాలి అని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ఆయన తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారపు ఆరాధనలో కానివ్వండి, గృహాలలో జరిగే కార్యక్రమాలలో కానివ్వండి, ప్రతిరోజు సాయంత్రం జరిగేటటువంటి దేవుని యొక్క సన్నిధులు ఈ 40 దినాల కార్యక్రమాలలో కానివ్వండి, ఆయన ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ కొంతమందే వచ్చి వింటున్నారు. కొంతమందికే దేవుని మనసు ఏంటో అర్థమవుతా ఉంది. కొంతమందే దేవుని యొక్క ఆలోచనను గ్రహించి దేవుడు చెప్పిన దానిని ప్రియమైన వారురా విని నేర్చుకొని దానిని అనుసరిస్తూ ఆయన నడిపించే మార్గంలో నడుస్తూ ఉన్నారు. అందుచేత క్రీస్తునందు ప్రియమైన వారురా మనం చదివిన ఈ మూలవాక్యం 12వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమున ఆయన వానికి బోధిస్తాడు. ఎవరికి బోధిస్తాడు? ఏమండి, ఇక్కడ మనం ఉన్నాం సుమారుగా ఒక 65 మంది దాకా ఉన్నట్టున్నాం, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి. రెండవ ఆరాధనకు 15-20 మంది లోపు వస్తున్నారు. వచ్చాం కాబట్టి ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే మనం రాకపోతే, పోయిన వారం మీలో కొంతమంది రాలా, ఏమండి, అలాగే కొంతమంది కొన్ని వారాలుగా రాని వారు ఉన్నారు. ఆయన మాటలు ఏమిటో మీకు తెలియదు, ఆయన ఏం బోధిస్తున్నాడో మీకు తెలియదు, ఆయన ఏ మార్గాన్ని చూపిస్తున్నాడో మీకు తెలియదు. మరి ఆయన మార్గం ఏదో మీకు తెలియనప్పుడు ఆ మార్గంలో మీరు ఎలా వెళ్ళగలుగుతారు? మీరు ఎలా ప్రయాణం చేయగలుగుతారు? మీరు ఎలా చేరవలసిన గమ్యం చేరగలుగుతారు? ఏమండి, మనం ఉన్న స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళాలి అని అంటే మనం ప్రయాణం చేయాలి. అలాగ మనం ప్రయాణం చేయాలి అని అంటే ఆ మార్గం ఏదో మనకు తెలవాలి, ఆ దారేదో మనకు తెలవాలి, ఆ విధానం ఏదో మనకు తెలవాలి. అవి ఏవి తెలియకోకుండా నేను ప్రయాణం చేస్తానండి, నేను గురి యొద్దకు చేరతానండి, నేను అనుకున్నది సాధిస్తానండి అని చెప్పేసి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అవుతుందంటారా? సాధ్యం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారురా మనం కోరుకోవాలి. ప్రభువు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారయ్యుండి కోరుకుంటారో కోరుకునేటటువంటి ప్రతి వారిని కూడా ఆయన ఆ మార్గము గుండగా నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. 111వ కీర్తన దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి 10వ వచనం చదవండి ప్రియులారా. త్వరగా కొన్ని మాటలు ఈ పూట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారు మంచి వివేకము గలవారవుతారు. దేవునికి స్తోత్రం. ఏం చదివాం మనం ఇక్కడ? యెహోవా యందలి భయము అంటే ఏందాక మనం మాట చదివాం, భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునే మార్గం, వాడు ఎంపిక చేసుకునే మార్గం, వాడు నడవవలసినటువంటి మార్గము క్రీస్తునందు ప్రియమైన వారురా అది ఎటువంటిదయ్యా అనంటే అది జ్ఞాన మార్గం. దైవరాజ్యములోనికి ప్రవేశించున్నట్లుగా ఒక వ్యక్తి భూమి మీద సిద్ధపరచబడినటువంటి వాడై ఆ మార్గం గుండగా ప్రయాణం చేసి క్రీస్తునందు ప్రియమైన వారురా ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి భయభక్తులు కలిగినటువంటి వాడు జ్ఞాన సంబంధమైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఆ మార్గాన్ని ఎంపిక చేసుకొని దానిలో నడవటం వలన, దానిని అనుసరించడం వలన, ఆ మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగించడం వలన ప్రియమైన వారురా మంచి వివేకము కలిగినటువంటి వాడవుతారు. దేవునికి స్తోత్రం. వివేకం కలిగిన వారు అవుతారు, జ్ఞానం కలిగిన వారు అవుతారు, బుద్ధి కలిగిన వారు అవుతారు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, బుద్ధిమంతులే పరమునకు పోవు జీవ మార్గమును కనుగొని ఆ మార్గము గుండగా వారు ప్రయాణాన్ని కొనసాగిస్తారు. బుద్ధిమంతులే జ్ఞాన మార్గాన్ని, బుద్ధిమంతులే పరలోకమునకు పోయే జీవ మార్గాన్ని కనుగొని క్రీస్తునందు ప్రియమైన వారురా దాని గుండగా వారు ప్రయాణం చేయగలుగుతారు. కాబట్టి ఈ మార్గములో వారు ప్రయాణం చేయాలి అని అంటే ఆ మార్గములను పయనింపచేయి ప్రభువా అని యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారమై ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన మనము చేయాలి. అలా మీరు కొంతమంది ప్రార్థన చేసి ఉంటారు. అందుకే ఈ 40 దినాల క్రమాలను దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతి రాత్రి ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రతి రాత్రి అనేక విషయాలు ఆయన మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన మార్గంలో మనం ఎలాగున నడవాలో,
ఎలాగున జ్ఞానం కలిగిన వారమై ఉండాలో, ఎలాగున బుద్ధి కలిగిన వారమై ఉండాలో, తద్వారా ఏ విధమైన వివేకమును మనము సంపాదించుకోవాలో ప్రియమైన వారరా, ప్రతిదీ కూడా ఆయన మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకునేటటువంటి మార్గాన్ని చెప్పండి ఆయన వారికి బోధిస్తాడు, ఆయన వారికి తెలియజేస్తాడు. అది తెలుసుకొని ఆ మార్గంలో మనం నడవగలగాలి. ఏంటి నడిస్తే మనకు ఏమంటే ఏ విధంగా మనం ఆ మార్గంలో నడవడానికి మనం ఇష్టపడాలి? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఏం లభిస్తుందండి? వినండి ప్రియమైన వారలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహిస్తావు. దేవుని గుర్చినటువంటి జ్ఞానం కాదండి, ఇక్కడ విజ్ఞానము నీకు లభించును. జ్ఞానము విజ్ఞానము, జ్ఞానము కంటే మించిన పదం అనుకుంటా బహుశా ఇది విజ్ఞానం. ఆదివారం ఆరాధనలో మీకు బోధిస్తున్నాను ఒక కోణంలో, ఒక విధానంలో. కానీ ఈ ప్రత్యేకంగా రాత్రిపూట జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉంటున్నాయో ఆ కార్యక్రమాల ద్వారా క్రీస్తునందు ప్రియమైన వారా ఇంకొంచెం డీప్గా, ఇంకొంచెం లోతుగా ఏ విధమైనటువంటి లోపం, బలహీనత, దేవుని సన్నిధి కొరకైనటువంటి సిద్ధపాటుకు వచ్చే ప్రతి ఆటంకం తొలగింపబడి అక్కడ ఉంది దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఏ జ్ఞానం ఉంది? మనకు జ్ఞానం ఈ లోక సంబంధంగా ఉంది, మనకు జ్ఞానం సంపాదించడానికి ఉంది, మనకు జ్ఞానం కుటుంబాన్ని కట్టుకోవడానికి ఉంది, మనకు జ్ఞానం పిల్లలను కనడానికి, వారిని పెంచడానికి, పెద్ద చేయడానికి, వారి భవిష్యత్తు కొరకు ప్రణాళికలు వేయడానికి జ్ఞానం ఉంది, మంచిదే. కానీ దేవుని గురించిన జ్ఞానం కావాలి కదా, దైవిక విజ్ఞానం కావాలి కదా. ఏమండి, ఈ లోక జ్ఞానం, ఈ లోక సంబంధమైన విషయాల వరకు మాత్రమే సరిపోతుంది. దైవిక జ్ఞానం దేవుని యొక్క రాజ్యంలో మనము ప్రవేశించుటకు అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ లోకం శాశ్వతం మనకి? ఏమండి ఉన్నారు మీరు ఇక్కడ? ఈ లోకం శాశ్వతమా మనకి? కాదు. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మనం వెళ్ళవలసిన లోకం ఒకటి ఉంది, అది దేవుని రాజ్యం, అది పరలోకం, మహిమ కలిగినటువంటి పట్టణం. మరి ఆ పట్టణంలోనికి ప్రవేశించాలి అని అంటే ఆ మార్గం ఏదో మనం తెలుసుకోవాలి. ఆ మార్గంలో ప్రేమిన వారు మనం నడవగలగాలి. ఆ మార్గంలో నడుస్తూ ఆయనతో కూడా తరతరములు సదాకాలము నివసించినట్లుగా ఆ మార్గమును గురించి, ఆ మార్గమును చూపిస్తూ ఉన్నటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము దేవుని పిల్లలకు ఎంతో అవసరం. దేవునికి స్తోత్రం. కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఈ పూట, మీలో ఎంతమందికి దేవుని గురించిన జ్ఞానం కావాలనుకుంటున్నారు? ఏమండి పాస్టర్ గారు మాకు ఆల్రెడీ ఉందండి అంటారా? ఏమండి ఆల్రెడీ దైవిక జ్ఞానం ఉందండి మాకు, ఆల్రెడీ బైబిల్ జ్ఞానం ఉందండి మాకు, ఆల్రెడీ మేము బైబిల్ చదివేసేసామండి, 1 సారి 2 సార్లు 3 సార్లు చదివేసేసామండి, ప్రతి ఆదివారం మీ బోధ వింటున్నామండి, ఇంకా కావాలంటే ఏమండి ఎన్నో ప్రసంగాలు బయట నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వింటున్నామండి. దైవిక జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం, నిత్యరాజ్యమునకు సంబంధించిన జ్ఞానం, పాపమును విడిచిపెట్టుటకు, పరిశుద్ధతను పొందుకున్నటకు, లోకాన్ని విడిచిపెట్టుటకు, పరలోకం కొరకు మనం అడుగులు వేయుటకు క్రీస్తునందు ప్రియమైన వారురా ఏ జ్ఞానం కావాలి మనకు? దైవికమైన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం క్రీస్తునందు ప్రియమైన వారురా అది మనకెంతో అవసరం. అదే అసలు మనకు కావాల్సింది. ఈ లోకరీతిగా ఉండే జ్ఞానం ఈ లోక సంబంధమైన జీవితం జీవించడానికి సరిపోతుంది. కానీ దేవునితో తరతరములు మనం అక్కడ జీవించాలి అని అంటే ఈ దైవికమైన జ్ఞానం మనకు కావాలి. కాబట్టి ఆ జ్ఞానము నిమిత్తమై ఆయన సన్నిధానంలో ఆయనను వేడుకోగలిగితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను అడగగలిగితే అట్టి వారికి ఆయన వాడు కోరుకొను మార్గమును గుర్చినటువంటి బోధ, జ్ఞానము ఆయనే వారికి తెలియచేస్తాడు అని చెప్పేసి లేఖనాల్లో ప్రియమైన వారులరా వ్రాయబడినటువంటి మాటలను బట్టి మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. రండి యెహోషువ గ్రంథం మరి కొన్ని మాటలను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ప్రియమైన వారులరా, మీరు ఎల్లప్పుడూ
అందరూ కూడా మీ గ్రంథాలు చక్కగా తెరవండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము చివరి వచనం. మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ప్రభువును ప్రియమైన వారుల కొద్దిసేపు నా వైపు చూడండి. ఇక్కడ యెహోషువ గడిచిన వారం అనుకుంటా బల శౌర్యములు కలిగినటువంటి దేవుడు ఏ విధమైన బలమైన కార్యాలు దేవుని పిల్లల కొరకు ఆయన జరిగించడం మీకు బోధించాను దేవుని యొక్క ఆత్మ సహాయంతో. మరోసారి సందర్భం వచ్చింది కాబట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొను మార్గమును ఆయన వారికి బోధించి ఆ మార్గములో నడిపించేటటువంటి వాడు ఆయన. కాబట్టి ఇక్కడ అక్షరార్థంగా మనం ఒకసారి చూస్తే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వారు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు మరి వారి మార్గమంతటిలో వారికి తోడైనటువంటి దేవుడు, వారిని నడిపించినటువంటి దేవుడు, వారికి ఆటంకాలు వచ్చినా అభ్యంతరాలు వచ్చినా పెద్ద అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా వారిని ఏ విధంగా వారి కొరకు మార్గమును సిద్ధం చేశాడో లేఖనాల్లో ఇక్కడ మనకు తెలియచేయపరచబడింది. అదంతా జరిగిపోయిన తరువాత యెహోషువ ప్రియమైన వారురా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్తూ ఉంటున్నాడు. ఏమని? మీరు ఐగుప్తు నుంచి బయలుదేరి బయటకు వచ్చారు, పాలు తేనెలు ప్రవహించే కానానులోనికి ప్రవేశించే ఈ సమయంలో ఈ మార్గములో ఈ ప్రయాణంలో ఎన్నెన్ని సమస్యలు మీరు ఎదుర్కొన్నారో మీకు తెలుసు. సమస్య వచ్చింది కదని చెప్పేసి మీరు అక్కడ ఆగిపోతే ముందుకు సాగేవారు కాదు. ఆ సమస్యలో మీరు ఒక కోరిక కోరారు, మీరు ఒక ఏడ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఏడుసారా లేదా? ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది, ఫరో సైన్యం వెనక నుంచి తరుముతూ ఉంది, మధ్యలో ఉండిపోయారు. ఏం చేయాలో అర్థం కావటంలా. వెనకకి వెళదామంటేనేమో వాడు తన్నేదట్టున్నాడు, ముందుకు వెళదామంటేనేమో సముద్రం ముంచి వేసేటట్టు ఉంది. ఏమండి, మొత్తాన్ని వాళ్ళందరికీ ఏకాత్మ వచ్చేసేసి ఈ మోషన్ పడిన వాడు కనుక మనకు ఉండకపోతే శుభ్రంగా అక్కడే ఉండేవాళ్ళం, కలోగంజో తాగి బతికేవాళ్ళం, వెట్టి చాకిరి బానిస బ్రతుకులు బ్రతికి జీవితాలు చాలించేవాళ్ళం. కానీ ఇప్పుడు అటు ఇటు కాకోకుండా మధ్యలో నట్టేట మునిగిపోయినట్టుగా అయిపోయింది మన బ్రతుకు అని చెప్పేసి ప్రియమైన వారురా మోషను కొట్టాలని, మోషను చంపాలని రాళ్ళు రువ్వబోయారట. దేవునికి స్తోత్రం. అప్పుడు మోషే ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా ఏంటి పరిష్కారం? ప్రజల మనోభావాలు ఈ విధంగా ఉన్నాయి, ప్రజల ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన వారురా దేవుడు తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న కర్రను ఆధారం చేసుకొని వారి కొరకు ఎదురైన పెద్ద అవరోధాన్ని, ఎదురైన పెద్ద ఆటంకాన్ని, ఆ ఎర్ర సముద్రాన్ని ప్రియమైన వారురా చెప్పండి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు ఆయన? అసలు మీకు తెలియని సత్యం కదా ఇది, ఎప్పుడు వినని మాట కదా. ఏం చేశాడు దేవుడు వారి కొరకు? మార్గమును సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడు? మార్గమును సిద్ధపరిచాడు వారి కొరకు. ప్రియమైన వారురా ఎంత అద్భుతమైన కార్యం అనంటే, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు, మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి రాబోయే తరానికి మీరు చెప్పండి అని ప్రియమైన వారురా యెహోషువ ద్వారా దేవుడు ఇక్కడ వ్రాయించినట్లుగా లేఖనాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ మాట మనం ఎలా ఆపాదింపజేసుకోవాలయ్యా అనంటే, మన విశ్వాస జీవితంలో కానివ్వండి, మన కుటుంబ జీవితంలో కానివ్వండి, మన వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, మనం చేసే ఈ ప్రయాణంలో, ఈ మజిలీలలో, ఈ యాత్రలలో ప్రేమిన వారా ఏ విధమైన ఆటంకము అభ్యంతరము ఎదురొచ్చినప్పటికీ కూడా దాని విషయమై ప్రభువా నన్ను ముందుకు నడిపించు, దీనిని దాటించు, ఈ గండం గట్టెక్కించు అని గనక ఆయన పాదాలు పట్టుకొని ప్రేమిన వారులను మనం బ్రతిమలాడగలిగితే ఆయన నీ కొరకు ఎంత పెద్ద అడ్డుబండ ఎదురుగా ఉన్నప్పటికీ, ఎంత ఎర్ర సముద్రం వచ్చినప్పటికీ కూడా దానిలో కూడా ప్రియులరా నీవు కోరుకున్నావు గనుక, నువ్వు ఆయనను అడిగావు గనుక నీ కొరకు ఆయన రాజమార్గమును వేస్తాడు. దేవునికి స్తోత్ర. ఏం చేస్తాడు?
ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి, ఒకసారి చెప్పండి. వేస్తాడా లేదా? దాటు వరకు. ఏం దాటే వరకు? ఎర్ర సముద్రమును దాటే వరకు. ఏమండి, యొర్దాను నదిని దాటే వరకు ఆ నీళ్ళనట ఆయన ఏం చేశాడు చెప్పండి? ఎండ చేసి వారు ఒడ్డు చేరేదాకా ప్రేమిన వారు తన అద్భుతమైన బాహుబలమును చాపి తన ప్రియుల కొరకు, తన ప్రజల కొరకు ఆయన మార్గమును సరళము చేసినటువంటి దేవాది దేవుడు, దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న ఉదయకాల సమయంలో క్రీస్తునందు ప్రేమిన వారులరా, మీరు కోరుకుంటే, మీరు ఇష్టపడితే, మీ కొరకు మార్గము సరళం కావాలని మీరు ఆశపడితే, ఏ మార్గాలు మీ కొరకు మూసుకుపోయి ఉన్నాయో, ఏ మార్గాలలో మీరు వెళ్ళాలని అడుగులు వేస్తూ అక్కడ ఆగిపోయారో, అక్కడి నుంచి మీరు సాగాలి అని అంటే మీరు కోరుకోనండి ఈ పూట, ప్రభువా మా కొరకు మార్గమును సరళం చేయి, నీ నామ మహిమ కొరకు మార్గమును సరళం చేయి. అక్కడ ఒక మాట జాగ్రత్త మీరు గమనించారనుకుంటున్నాను నేను. మీరు ఎల్లప్పుడూ 24 వచ్చిన ఒకసారి చదవండి, అందరు జాగ్రత్త చూడ వాక్యాన్ని. మీరు ఎల్లప్పుడూను మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. ఏం నిలపాలి? భయభక్తులు నిలుపుటకును. మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు. ఏం చేశాడంట? ఎర్ర సముద్రమును ఎండ చేసి. చెప్పండి, ఎందుకు? మీరు దాటునట్లు. ఎందుకు దాటాలి మీరు? ఎందుకు దాటాలి మీరు? ప్రారంభంలో ఉంది అక్కడ మాట, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండునట్లు, భయభక్తులు నిలుపుటకు. ఏమండి, మీకు ఈ మాట చెప్పనా? మన మార్గాలలో ఆటంకాలు ఎందుకు వస్తాయంటే, అభ్యంతరాలు ఎందుకు వస్తాయంటే, ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే, ఇరుకు ఎందుకు ఏర్పరచబడుతుందనంటే భయభక్తులు తగ్గినందువలన, దేవుడు అంటే లెక్క లేకోకుండా బ్రతికినందువలన, దేవుని సన్నిధికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకపోయినందువలన. ఏమంటే ఉన్న భయభక్తులు కాస్త శాతం ఏమైనా తగ్గితే తిరిగి నీలో ఆయన యందలి భయభక్తులను పెంచడం కోసం క్రీస్తునందు ప్రియమైన వారు ఆయన ఏమిటో నీకు, నాకు, మనకు తెలియచేయడం కోసం కొన్నిసార్లు ఇదిగో వస్తాయి ఆటంకాలు, అభ్యంతరాలు. అంతేగా అంతా బాగుందనుకోండి వెళ్ళిపోతాం. నేను ఒక మంచి మార్గం ఎన్నుకున్నాను కాబట్టి నేను గమ్యం చేరగలిగాను అంటావు రేపొద్దున. నా జ్ఞానం, నా తెలివి, నా వివేచన అంటావు రేపొద్దున. కానీ క్రీస్తునందు ప్రియమైన వారు దేవుడు నీకు గుర్తుకురాడు. దేవుని శక్తి సామర్థ్యాలు ఏమిటో నువ్వు గ్రహించవు. దేవుని ప్రేమ ఏమిటో నీకు అర్థం కాదు. ఆ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను నువ్వు ఇవ్వవు. అందుకొరకే క్రీస్తునందు ప్రియమైన వారు ఆయన అంటాడు కదా, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపునట్లుగా మీ కొరకు ఎర్ర సముద్రము ఎదురైనా సరే అక్కడ మీకోసం ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఏ మార్గం? ఏమండి అనండి, రాజమార్గం అనండి. ఏ మార్గం? రాజమార్గం అనండి. రాజులు వెళ్ళలేని మార్గం, పాలకులు వెళ్ళలేని మార్గం, అధికారులు వెళ్ళలేని మార్గం, ఫరో సైన్యాలు వెళ్ళలేని మార్గం. పాపం వాళ్ళు ప్రయత్నం చేశారు, ఏమైపోయారు తెలీదా? ఫరో సైన్యం ఏమైపోయింది? ఏమైందమ్మా? మీరంతా ఎట్టా ఉన్నారంటే అట్టా ఉన్నారు. సండే స్కూల్ మాస్టర్ సరిగా బోధిస్తున్నాడో లేదో అని చెప్పేసి చెక్ చేయడానికి వచ్చాడంట పై ఆఫీసర్ ఒక ఆయన. బ్రహ్మాండంగా సండే స్కూల్ జరుగుతూ ఉందట. పాపం రావటమే ఆయన అన్నాడట. ఒక ప్రశ్న, ఏయ్ ఎరుకో కోట గోడలు కూర్చుని ఎవడరా అన్నాడంట. పాపం ఈ పిల్లలందరికీ భయం అయిపోయింది, గడగడగడలాడుతున్నారట. అమ్మో మనం ఎప్పుడు కూర్చాం, మనం ఎప్పుడు వెళ్ళాం అక్కడికి, అసలు మనకు తెలియదు కదా, ఏంటి గొడవ అని చెప్పేసి అని. చిట్టి నువ్వేనా ఎరుకో కోట గోడ కూర్చుని నువ్వేనా? నాకు తెలియదయ్య గారు, ఎనమాలోడు అనుకుంటా అందంట. ఏమండి అట్ట వెళ్ళి అందరు నాకు తెలియదు ఈడు చేసి అని చెప్పిన ఇట్టా చెప్పుకుంటా క్రీస్తునందు ప్రియమైన వారు చివరికి వచ్చేటప్పటికి మా చర్చి వాళ్ళు ఎవరు కూర్చోదండి, పక్క చర్చి వాళ్ళు కూర్చేసినట్టున్నారు అన్నారంట. ఏమండి అట్ట ఉన్నారు మీరు కూడా కొంతమంది. యేసు రక్తమే. ఎవరైనా ఇరుకు కొడగోడలు కూర్చుంది ఎవరు? మీరేనా?
దేవునికి స్తోత్రం. ఏ మార్గం ఏర్పడింది వాళ్ళ కోసం అన్నానమ్మా? వాళ్ళ కోసం కదండి, మా కోసం కాదు అంటారా? మీకు రాలేదు ఆటంకాలు, అభ్యంతరాలు? ఎన్నో 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 అయినను దేవాది దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి క్రీస్తునందు ప్రేమైన వారు ఎదురైన ప్రతి అడ్డుగోడను, ఎదురొచ్చిన ప్రతి సముద్రాన్ని, ఎదురొచ్చిన ప్రతి యోర్దానును, ఎదురొచ్చిన ప్రతి శత్రువును ఆయన తొలగింపజేసి మార్గమును మన కొరకు ఆయన వేసినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము ఒకసారి 14వ వచనం చూడండి. మీరు తీసారా అందరూ? సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము దాని 14వ వచనం చదువునా. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని, ఆయన మాటలను విని, ఆయనను సేవించి, ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞను భంగము చేయక, ఆయన ఆజ్ఞను భంగము చేయక, మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఏం కలుగుతుంది? అందరూ అనండి. అన్నారా? గట్టిగా అన్నాడు ఒకసారి. మాట్లాడట్లే కొంతమంది. ఇంతేనా మీ స్వరం? ఓహో, ఉపవాసాలు ఉంటున్నారా? అలసిపోయినట్టున్నారా? ఏమండి? ఒకసారి గట్టిగా అనండి. ఒకసారి అలసిపోయిన పర్వాలేదు, కొంచెం గట్టిగా అనండి. ఏం కలుగుతుంది అమ్మా? ఎవరికి కావాలా? మీకు కావాలా? దానికోసమే కదండి పాస్టర్ గారి ప్రయాస అంతా, దానికోసమే కదండి పాస్టర్ గారి కష్టం అంతా. దేనికోసం? క్షేమం. ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది, ప్రియమైన వారులారా, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని, ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞలను ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? అందరూ చెప్పాలి గట్టిగా. ఓ లిశ్రిత, ఏం చేయకూడదు? గట్టిగా చెప్పు. భంగము చేయకూడదు. ఏంటది? దేవుని ఆజ్ఞను, దేవుని మాటను, దేవుడిచ్చిన శాసనాన్ని, దేవుడు చూపించిన మార్గాన్ని, దేవుడు ఎక్కడ మనలను ఎలా నడవమని చెప్తూ ఉన్నాడో ప్రియమైన వారురా, వాటన్నిటినీ వేటిని కూడా మనము ఏం చేయకూడదంట? భంగం చేయకూడదంట. దేవుని మాటను మనం భంగం చేయకూడదంట. భంగం చేయటం అంటే ఏంటి? భంగం చేయటం అంటే ఏంటండి మా? దేవుని మార్గాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుడు చెప్పిన దాన్నంట ఏం చేయకూడదు చెప్పండి అమ్మా? భంగము చేయకూడదంట. అంటే విడిచిపెట్టొద్దు, చెడగొట్టొద్దు, పాడు చేయొద్దు, దానిని మించిపోవద్దు, దానిని దాటిపోవద్దు. ఆయన ఏ నియమం పెట్టాడో, ఏ రూల్ ఇచ్చాడో, ఏ ఆజ్ఞ ఇచ్చాడో ప్రియులరా, దానిని కనుక మనం భంగం చేసామనుకోండి, ఏమవుతుంది? ఈ పండు పెళ్లి టైంలో హడావడిగా ఉండి ప్రయాణం చేసేటప్పుడు ఖమ్మంలో గుర్రం బ్రదర్స్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చి ఆ మార్కెట్, అది మన రైల్వే స్టేషన్ దాకా వచ్చి అటు నుంచి వెళ్ళాం. 1 వే అంట అది. అక్కడ చూస్తున్నారు 2 కళ్ళు. ఏంటయ్యి? సీసీ కెమెరాలు. తెలుసు అది 1 వే అని తెలుసు. ఏమండి? కెమెరా ఉందన్న సంగతి తెలీదు. ఏమైందిలే అని చెప్పేసి అని ఉన్న అర్జెంటును బట్టి హడావిడిగా అదే మార్గంలో వెళ్ళాం. 3, నేను, ఆవిడ, చిన్న ఆవిడ. ఎక్కడ పడిపోయింది? 1130 రూపాయలు పంపించాడు ఫైను. ఏమండి? ఏం చేసాము? వాడిచ్చిన ఆజ్ఞను భంగం చేసినందుకు ఫైన్ కట్టాల్సి వచ్చిందా లేదా? ఏమండి? తప్పదుగా. మరి దేవుడి ఆజ్ఞలు ఎన్ని భంగం చేస్తున్నాం మనం? ఆదివారపు ఆరాధన ఎన్ని భంగం చేస్తున్నాం మనం? ఎన్ని నిబంధనలను ప్రియమైన వారు మన ప్రక్కన పెట్టి, మన ఆలోచన చొప్పున, మన మనస్సుకు నచ్చినట్టుగా, మనకు కుదిరితే దేవుడు, నచ్చితే దేవుడు, వీలైతే దేవుడు ఏం చేయకూడదంట? మరొకసారి చూడనా? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని, ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞలను భంగము చేయక,
మీరును మిమ్మల్ని ఏలే రాజు మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీకు క్షేమము. దేవునికి స్తోత్రం. ఆనాటి మన పితరులైన ఇశ్రాయేలీలు తీరా కానానులోకి ప్రవేశించి భూభాగాలు పనిచేసి స్థిరపడిపోయిన తర్వాత వాళ్ళకు కొత్త ఆలోచన వచ్చింది. కొంతమందికి భలే ఆలోచనలు వస్తాయండి, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, రాకూడని ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. ఐగుప్తులో నుంచి విడిపించింది దేవుడు, నాయకత్వం వహించింది మోషే అహరోనులు. ఆ తర్వాత యెహోషువ వచ్చాడు, భూభాగం పంచిచ్చాడు. ఆ తరం అయిపోయింది. ఆ తర్వాత న్యాయాధిపతులను లేపారు, వాళ్ళంతా పరిగి మళ్ళీ ఏమంటే రకరకాల అంటే వారు న్యాయాధిపతులు ఉన్నంత వరకు ఇశ్రాయేలీలు బాగున్నారు. తర్వాత మళ్ళీ ప్రియులు పాడైపోతూ చెడిపోతూ వచ్చారు. ఆ తర్వాత వారి కోసం ఒక ప్రవక్తను దేవుడు పుట్టించాడు, ఆయన సమూయేలు. ఆయన ఆధిపత్యంలో ఆయన చెప్పినట్టు ఈ ప్రజలందరూ కొనసాగినట్టయితే బాగుండేది. కానీ వీళ్ళు ఏం చేశారన్నారంటే అవేమీ చేయకోకుండా అయ్యా మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. ఎవరు కావాలి? ఐగుప్తులో ఉన్నప్పుడు రాజరికం కింద ఉన్నారు, బుద్ధి రాలేదా వీళ్ళకి? వెట్టి చాకిరీలు చేయించుకున్నారు, జ్ఞానం కలగలేదా వీళ్ళకి? ఏమండి, అది వద్దనేగా ఏడ్చింది 430 సంవత్సరాలు. అంటే 430 సంవత్సరాలు ఏడ్చారు. ఏడుపును దేవుడు విన్నాడు, అక్కడి నుంచి విడిపించాడు, నడిపించాడు, మొత్తానికి చేర్చవలసిన స్థానంలో చేర్చాడు. చేర్చిన తర్వాత ఈ మధ్యకాలం ఎంత ఇంచుమించు 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారట. ఏమండి, మరి సమూయేలు ప్రవక్త వారికి అంటే యెహోషువ వారికి ఆ భూభాగాలు పంచడానికి ఆ కాలం అంతా మరి ఎంత టైం పట్టిందో నాకైతే కొంచెం ఆ అంకెల జ్ఞానం అంతగా లేదు, కానీ ఎప్పుడు దాని మీద మనసు పెట్టలేదు. కానీ మొత్తానికి సుమారుగా ఐగుప్తు నుంచి వీరు బయటపడిన తర్వాత ఒక 40 సంవత్సరాల ప్రయాణం, ఆ తర్వాత భూభాగాలు ఇది ఒక సుమారు 20 సంవత్సరాలు వేసుకుంటే ఏమంటే ఒక 70-80 సంవత్సరాల కాలం అయ్యేటప్పటికి ఎవడు కావాలని కోరుకుంటారు? వీళ్ళు మళ్ళీ రాజు కావాలని కోరుకుంటున్నారు. ఎవడు రాజులకు రాజు అయినటువంటి యేసయ్యని ఏం చేద్దాం, యెహోవాని ఏం చేద్దాం? 12 వచ్చిన ఒకసారి చూడనా, 12 అయితే అమోనీయులైన రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను. ఆయన కాదు, మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, ఆయన కాదు. ఒక రాజు మిమ్మల్ని ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. ఏం చెప్పారంట? దేవుడే వారికి రాజయ్యున్నప్పటికీ కూడా ఆయన కాదు, మాకు ఒక రాజు కావాలని చెప్పి కోరారు. కోరిన దాన్ని బట్టి మొత్తానికి ప్రియమైన వారు సౌలును రాజుగా ఎంపిక చేశారు. అదంతా వేరే విషయం. అయితే ఇక్కడ మీకు చెప్పొచ్చిన మాట ఏమిటంటే, అబ్బాయి జాగ్రత్త, దేవుడు మీకు ఏం చేశాడో అంతా తెలుసు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మార్గంలో మీరు నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను మీరు పాటిస్తూ వేటిని భంగము చేయక ఆయననే సేవిస్తూ మీరు ఉంటే మీకు క్షేమం కలిగింది అబ్బాయి. అలా కాదని మీరు ఎక్కడైనా సరే మార్గం తప్పారనుకోండి, మీకైనా మీ రాజుకైనా మూడిద్ది జాగ్రత్త అని అన్నాడు. అన్న మాటను బట్టి అయినా సౌలుకి జ్ఞానం ఉండొద్దండి? ఉండాలా వద్దా? కొంతకాలం బాగానే ఉన్నాడు, మొత్తానికి సందర్భం వచ్చింది, మాట మీరాడు, మార్గం తప్పాడు. దేవుడు సింహాసనం మీద నుంచి అతనిని తీసి పక్కన పెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునితో ఆషామాషి కాదు. దేవుడు చెప్పిన దానిని భంగం కనుక చేస్తే ప్రియమైన వారురా, ఏ స్థానంలో ఎవరిని ఉంచాడో ఆ స్థానం నుంచి తీసి పక్కన పెట్టడం ఆయనకి ఏమంత పెద్ద పని కాదు, పెద్ద పనేం కాదు. సౌలునే దేవుడు తీసి పక్కన పెట్టాడు. అతని స్థానంలో ప్రజలు ఎలాగో కోరిక కలిగి ఉన్నారు కాబట్టి ఎవరిని ఎక్కించాడు? దావీదుని ఎక్కించాడు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, ఆయనను సేవించడంలో, ఆయన ఆజ్ఞలను భంగం చేయడంలో ఏ ఒక్కరు కూడా తెగించవద్దు. ఏ ఒక్కరు కూడా క్రీస్తునందు ప్రియమైన వారు అడుగులు ముందుకు వేయొద్దు. మనం వేస్తే ప్రతి అడుగు ఆయన చూపించే మార్గములో. ఏమండి, ప్రభు నేను ఏ మార్గంలో నడవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా నేను సేవించాలో, ఆరాధించాలో ఆ మార్గము నాకు బోధించయ్యా, ఆ మార్గము నాకు చూపించయ్యా అని కనుక భయభక్తులు కలిగి ఆయనను కోరుకోగలిగితే ప్రియమైన వారురా, ఏమండి వీళ్ళు కోరుకోకుండానే ఆయన మార్గాన్ని అంత బాగా వారి కొరకు ప్రత్యక్షపరిచినటువంటి వాడు భయభక్తులు కలిగి ఉండి మనం కోరుకుంటే ఇంకెంత బాగా నడిపిస్తాడో. దేవుడికి స్తోత్రం. చెప్పండి ఒక మాటకు సమాధానం. వారు బాగా నడిచారా, మనం బాగా నడుస్తున్నాం ఆయన మార్గంలో? వారంటే ఎవరు? పాత నిబంధన పితరులు, మన ఇశ్రాయేలీయులు. వారు బాగా నడిచారా, మనం బాగా నడుస్తున్నావా? వాళ్ళే బాగా నడుస్తారు. ఎందుకు చచ్చారు మరి?
అకాల ఆకులు రాలినట్లుగా అరణ్యంలో ఎందుకు 40 సంవత్సరాల కాలంలో ప్రియమైన వారు బయలుదేరిన 6 లక్షల కాల్బలం చివరికి మిగిలింది ఆ తరం అక్కడి నుంచి బయలుదేరిన వారిలో అమ్మా ఎంతమంది నాన్న? ఇద్దరే. 6 లక్షలు ఎక్కడ, ఇద్దరు ఎక్కడ? ఫిల్టర్ చేస్తే మిగిలింది శేషం. ఏమండి? ఇద్దరే. ఇక్కడి నుంచి మనం బయలుదేరాం. మరి ఎంతమంది అక్కడ చేరతామో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఇద్దరిలో నేను ఉండాలి ప్రభు అని చెప్పేసి కనుక మీరు పోటీ పడగలిగితే, పోటీ పడి భయభక్తులు కలిగి ఉండగలిగితే, భయభక్తులు కలిగి ఉండి ప్రభువా అక్కడికి నేను చేరునట్లుగా మార్గం నాకు చూపించయ్యా, నాకు బోధించయ్యా, నాకు నేర్పించయ్యా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వేడుకోగలిగితే ప్రియమైన వారరా ఆయన నేర్పిస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన నడిపిస్తాడు. చేర్చవలసినటువంటి గమ్యం ఆయన మనలను చేర్చుతాడు. దేవునికి స్తోత్రం. 24వ వచనం చూడండి అక్కడే. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 24వ వాక్యం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉండి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశానో. ఆనాడు వాళ్ళ కొరకు చేశాడు, ఈరోజు మన కొరకు కూడా చేస్తాడు. ఆయన చేశాడా లేదా? ఏమండి మీకోసం గొప్ప కార్యాలు ఏమైనా చేస్తే ఒకసారి మీ చెయ్యి ఒక చేయి ఎత్తుతారో 2 చేతులు ఎత్తారో స్తోత్రం చెప్పండి. కొంచెం నెమ్మదిగా చెప్పండి, అంతకట్టి చెప్తున్నారేంటి? చేశాడు ఆయన కార్యాలు చేశాడా? ఏం చేయడానికి కార్యాలు చేశాడు ఆయన? ఏం చదివారు మీరు ఇక్కడ? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో ఏం చేయాలి? అవి తలంచుకొనుచు, అవి జ్ఞాపకము చేసుకొనుచు, వాటిని స్మరించుకుంటూ. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటారా మీరు ఎప్పుడైనా దేవుడు మీకు చేసిన కార్యాలని? ఏమండి దేవుడు మీకు చేసిన మేలు మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటారా అండి? మీ కష్టాల్లో ఉన్నప్పుడు, మీ శ్రమల్లో ఉన్నప్పుడు, మీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, రోగస్తులుగా ఉన్నప్పుడు, ఏమండి మంచాన పడినప్పుడు, చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నప్పుడు, ఏ కారణాలను బట్టి ఎక్కడ మనం సతికిలబడ్డామో పడిన ప్రతిసారి దేవాది దేవుడు ఎలాగున మనకు తోడై ఉండి నడిపించాడో, బ్రతికించాడో జ్ఞాపకం చేసుకుంటున్నారా? జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు స్తోత్రం చెప్పండి. మంచి చేశాడు కాబట్టి, మేలు చేశాడు కాబట్టి, ఉపకారం చేశాడు కాబట్టి ఎన్ని ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో. ఎన్ని గొప్ప కార్యములు చేశానో. మామూలు కార్యాలు కావు, మామూలు మేలులు కావు. ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో శక్తివంతమైన కార్యాలు అవన్నీ మన ఎడల చేస్తున్నాడు గనుక వాటిని మనము తలంచుకొని అవి గుర్తుకొచ్చిన ప్రతిసారి దేవా అని మరింకెక్కువ భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయము కలిగిన వారమై ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆవశ్యకము అంటే అవసరము. ఆయనను సేవించుట అవసరము. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుట అవసరము. అలా సేవించుట కొరకు ప్రిమిని వారరా ఆయన మార్గములో నడవటం అవసరం. అప్పుడు ఆయన మనకు అన్ని బోధిస్తాడు, అన్నీ నేర్పిస్తాడు. ఆ మార్గాల గుండగా ఆయన మనలను ప్రిమిని వారరా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం ఒకసారి 8వ వచనం చూద్దాం. అక్కడ 35వ అధ్యాయం 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ప్రియులారా వినండి. దేవుడు తన ప్రజల కొరకు, దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కొరకు ఆయన చేసిన కార్యాలను ఎవరు తలపోసుకుంటూ, ఎవరు తలంచుకుంటూ భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నారో, సేవించాలనుకుంటున్నారో, ఆరాధించాలనుకుంటున్నారో, ఆయన కొరకు జీవితాలను సమర్పిస్తూ ఉంటున్నారో ప్రియమైన వారు, అట్టి వారి కొరకు ఆయన ఏం చేస్తాడట?
ఏం చేస్తాడట మరొకసారి చూడనా? అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అనండి గట్టిగా. ఏర్పడును. ఏంటది? దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అంతకుముందున్న మార్గం లేదు, అంతకుముందు మూసుకుపోయింది, అంతకుముందు ఆ మార్గం కనబడలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎన్నోసార్లు ఆ విధమైన పరిస్థితులు క్రీస్తునందు ప్రియమైన వారురా మనందరి బ్రతుకులలో ఏర్పరచబడినటువంటివే. అటువంటి సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభువా ఏంటి నా గమ్యం, ఏంటి నా స్థితి, ఎటు వెళ్ళాలి, ఎటు వెళితే నేను గమ్యం చేరగలుగుతాను? శాంతి ఏమండి, నా గమ్యం ఏంటి, నా దారేటు, నా ప్రయాణం ఎటు, నా మనుగడ ఏమిటి? కొన్నిసార్లు అగమ్య గోచరంగా ఉంటాయి పరిస్థితులు, అగమ్య గోచరంగా ఉంటాయి పరిస్థితులు. కానీ క్రీస్తునందు ప్రియమైన వారురా ఆ ప్రతికూల పరిస్థితులలో కూడా నా దేవుని యందు గనుక నీవు భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ అప్పటి వరకు ఆయన నీకేం చేశాడో దానిని కాస్త మనసులోకి తెచ్చుకొని ప్రియమైన వారురా ఏంటయ్యా నా దారి అని చెప్పిస్తాను కనుక ఆయన నడగగలిగితే ఆయన నీ కొరకు నా కొరకు తన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు చెప్పండి ఏ మార్గం వేస్తాడట ఆయన? రాజమార్గము ఏర్పడును. స్తోత్రం చెప్పు. ఏ మార్గం? అప్పుడు దాకా ఏమీ లేదు అక్కడ, కనీసం కాలు వేయడానికి కూడా అవకాశం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు, అయోమయపు పరిస్థితి. కానీ ఆ స్థితిలో ప్రియమైన వారు నువ్వు కోరుకుంటే, నాకు బోధించమని ఆయన అడిగితే, నాకు ప్రత్యక్షపరచమని ప్రియమైన వారు నువ్వు ఆశపడితే ఆయన నీ కొరకు అప్పటి వరకు లేని ఏ మార్గం? రాజమార్గమును నీ కోసం అక్కడ వేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. కావాలా మీకు అట్లాంటి దారులు ఏమైనా కావాలా? లేకపోతే ఆల్రెడీ మీకు అన్ని దారులు ఉన్నాయా అమ్మా? అన్ని మార్గాలు ఉన్నాయి మీకోసం. రాజమార్గం ఆల్రెడీ ఏర్పడిపోయి ఉంది. ఆ మార్గం నడుస్తున్నారా? ఎన్నిసార్లు మన దారులు మూసుకుపోలేదు, ఎన్నిసార్లు మన మార్గాలు మాయమైపోలేదు, ఎన్నిసార్లు మనం చేసిన ఆలోచన తలంపుల ఉద్దేశాలన్నీ కూడా ప్రియమైన వారు నిర్వీర్యం కాలేదు. కానీ దేవుడు మన కొరకు చెప్పండి రాజమార్గమును ఏర్పాటు చేస్తాడట. అది ఎటువంటి మార్గం? అది పరిశుద్ధ మార్గం అనబడును. ఏ మార్గం అండి? దేవుడు మన కొరకు మార్గం ఇస్తే అది అపవిత్రమైనది కాదది, అది మలినమైనది కాదది, అది కళంకమైనది కాదది. ఏమండి, పాపులు దానిలోనికి రాకూడదు, అపవిత్రులు దానిలో రాకూడదు, మూఢులు దానిలో రాకూడదు. మరి ఎవరు రావాలి? ఎవరు వస్తారు దానిలో? అక్కడ రాయబడి ఉంది అది పరిశుద్ధ మార్గము, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి అమ్మా ఎవరికి? పోవు వారికి ఏర్పరచబడును. పోయేవారికే మార్గం, వెళ్ళనోడికి మార్గం లేదు. అక్కడ కూర్చున్నవాడికి మార్గం లేదు, అక్కడ కూర్చున్నవాడికి ఏమీ తెలియదు. కొంతమంది ఉంటారు ఏమీ చేయకోకుండా, పని పాట లేకోకుండా, ఏ ప్రయత్నం చేయకోకుండా, ఏ ఆలోచన లేకోకుండా ప్రేమిన వారు రాగన స్తబ్దతగా ఉండిపోతారు. అట్లాంటి వాడికి ఏది రాదు, ఏది చేత కాదు, ఏం చేయలేడు. కానీ నువ్వు వెళ్ళాలి అని గురి కలిగి, నువ్వు చేరాలి అని ఆశ కలిగి, ఒక మార్గం కావాలి అని నువ్వు నా దేవుని కోరుకోగలిగితే ఆయన నీ కొరకు మార్గమును ఏర్పాటు చేస్తాడు. ఆ మార్గమును ప్రేమిన వారు నువ్వు వెళుతూ ఉండగా నీ కోసం అది ఏమవుతుంది? మార్గము ఏర్పరచబడుతూ ఉంది. దేవునికి స్తోత్ర. నువ్వు అడుగులు వేస్తున్న కొలది, నువ్వు వెళుతున్న కొలది, నువ్వు నడుస్తున్న కొలది నీ కొరకు దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. దేవునికి స్తోత్ర. సరళం చేస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారురా ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి మనం అందరం కూడా పూనుకుందాం. ఆ భయభక్తులు కలిగి మనం కనుక నడవగలిగితే, ఆ భయభక్తులు కలిగి మన జీవితాన్ని కొనసాగించుకోగలిగితే ప్రియుల పరిస్థితులు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈరోజు సాయంత్రం దీని యొక్క కంటిన్యూషన్ మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే దానికి ముందు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము ఒకసారి 21వ వచనం చదవండి. 31:21. ఇశ్రాయేలు కుమారి 31:21 చదువునానా?
ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము దోవచూపు స్తంభములను నిలవబెట్టుము నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము తిరుగుము ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. అందరు కలిసి ఒకసారి చదవండి, వచ్చిన గట్టిగా. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గముల తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. ఏం చేయాలట? ఇశ్రాయేలు కుమారి, సంఘమా, దేవుని పిల్లలారా, KSPM ఫ్యామిలీ మెంబర్స్ వినండి. సరిహద్దు రాళ్లను పాతించుము. ఏం చేయాలంట? అమ్మా మాట్లాడండి తల్లి కొంచెం. దేనికి పోతారండి రాళ్ళు? అదే సరిహద్దులు. దేనికి పోతారు? పొలానికి, ప్లాట్కి, ఇంటికి. కొంతమందికి ఈ దారి ఉండదు, దారి లేకపోతే దారి కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు దారి కూడా ఏం చేసుకోవాలండి? సరిహద్దు రాళ్ళు పాతుకోవాలి. పాతుకుంటే కానీ ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి దారి అని చెప్పేసి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సరిహద్దు రాళ్ళు పాత్రలో మరొక ఉద్దేశం ఏంటంటే అది మించి అవతలకు పోవద్దని. ఇప్పుడు వినండి, మీ విశ్వాస జీవితంలో, మీ భక్తి జీవితంలో దేవుని నుండి వైతొలగకుండానట్లుగా ఎంతమందికి సరిహద్దు రాళ్ళు ఉన్నాయి? పాయింట్ అర్థమైందా? అర్థమైతే నిదానికి స్తోత్రం చెప్పండి. చాలామందికి అర్థం కాల. ఏం పాటించాలంట? దేనికి? దేవుని బిడ్డవైన నీవు, విశ్వాసవైన నీవు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉన్న నీవు, నీకు ఒక హద్దు ఉంది. ఏముంది? నీకు ఒక హద్దు ఉంది, నీకు ఒక కట్టుబాటు ఉంది, నీకు ఒక నియమం ఉంది. ఆ నియమమును దాటకుండానట్లు, ఆ హద్దును దాటకుండానట్లు ఏం చేయమంటాడు? ఈ రాత్రి కోటాలో అయ్యే మీరు చేసే పని. రాత్రి కోటాలో మీరు పాతుకుంటున్నారు ఇప్పుడు సరిహద్దు రాళ్ళు. మీకు అర్థమవుతుందో లేదో? పాతుకుంటారా? ఎంతమందికి ఇష్టం పాతుకోవటం? సరిహద్దు రాళ్ళు పాతుకోవడం ఎంతమందికి ఇష్టం? ఇష్టమైన వాళ్ళు ఒకసారి ఏమండి, నా తృప్తి కోసం. అమ్మా ఏ రాళ్ళు? ఎందుకు? ఏమండి, రాత్రికి బోధిస్తాం మరి కొన్ని విషయాలు. రండి, మీరు అందరు రండి, తప్పకుండా రండి. సరిహద్దులు లేకపోతే మీదంతా ఎవడో ఒకడు దూచేస్తాడు, ఎవడో ఒకడు కాజేస్తాడు, ఎవడో ఒకడు ఆక్రమిస్తాడు. చివరికి ఏమీ లేని దాని అయిపోతావు, ఏమీ లేని వాడు అయిపోతావు. చివరికి ఎట్ట అయిపోతావు అంటే, వాడు ఉన్నాడే పందులు పొట్టు తిన్నవాడు. ఎవరు? పందులు పొట్టు తిన్నవాడు ఉన్నాడే, వాడి గతి పట్టే ప్రమాదం ఉంది. కారణం వాడికి హద్దులు లేవు, హద్దులను దాటి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? హద్దులను దాటి వెళ్ళిపోయాడు. ఎవరు? చిన్న కుమారుడండి. ఏం చేశాడు? తండ్రి ఆస్తి మొత్తం సమయానికి ముందే, మెచ్యూరిటీ రాకముందే, తండ్రి ఇవ్వకముందే లాక్కొని వెళ్ళిపోయాడు. చెప్పేవాడు లేడు, అదుపు చేసేవాడు లేడు, అడిగేవాడు లేడు, ఇది కరెక్ట్ కాదనేవాడు లేడు. కాబట్టి హద్దు లేకపోకుండా, అదుపు లేకపోకుండా తీసుకుని వెళ్ళినటువంటి సొమ్మంతటితో దుర్వ్యాపారం చేసి వేశ్యలతో తన సొమ్మంతా ఏమండి రకరకాలు. ఈ రోజుల్లో కూడా చాలామందికి పొలిమేర రాళ్ళు లేవు. పొలిమేర రాళ్ళని క్షమించండి, సరిహద్దు రాళ్ళు లేవు. ఆధ్యాత్మిక జీవితంలో సరిహద్దులు లేవు. ఈ సరిహద్దులు లేని జీవితం జీవిస్తే క్రీస్తునందు ప్రియమైన వారు చాలా ప్రమాదం. కాబట్టి దయచేసి ఆలోచించండి. సరిహద్దు రాళ్ళు పాటించుము. తర్వాత ఇంకొక మంచి మాట అక్కడ ఉంది, దోవచూపు స్తంభములను. అమ్మా ఏంటది? ఏంటది? దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. ఏం చేయాలి?
దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. ఇదేంటి? స్తంభములను నిలవబెట్టుము. మీరందరూ బహుశా మన వరంగల్ క్రాస్ రోడ్డు నుండి సూర్యాపేట రోడ్డు ప్రయాణం చేసి ఉంటారు. మొన్న వెళ్ళాం, శుక్రవారం నాడు. ఎక్కడికి? మన ప్రకాష్ మంజుల వాళ్ళ ఇంటిలో ప్రార్థన కార్యక్రమానికి వెళ్ళాం. అంతకుముందు చూసినట్టుగానే ఉన్నాయి ఆ రోడ్లు, ఇప్పుడు లేవు. దాని 2 రోజుల ముందు రాత్రి మేము ప్రయాణం చేసాం బండి మీద, నేను రెడ్డి గారు. ఏంటి పాస్టర్ గారు ఇట్లా మారిపోయింది ఇదంతా అంటున్నాడు ఆయన. మీకు తెలీదా అన్న. ఎప్పుడండి? రిజిస్టర్ ఆఫీసు కూసుమంచులో ఉన్నప్పుడు తిరిగాము తప్ప ఈ మధ్య ఇటు పని లేదండి మాకు అని అంటున్నాడు ఆయన. మార్పు చేర్పులు చాలా వచ్చాయి, దారి ఎటు అర్థం కావటం రాత్రుల్లో. కానీ అక్కడక్కడ కొన్ని స్తంభాలు ఉన్నాయి, ఆ స్తంభాల మీద కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. ఏమండి? ఇక్కడ మార్గము మూయబడింది, దీని బదులుగా మీరు వెళ్ళవలసిన మార్గము డైవర్ట్ చేయబడింది, మళ్ళించబడింది. అదే ఆ స్తంభం అక్కడ లేకపోతే, ఆ సిగ్నల్ అక్కడ లేకపోతే, ఆ కోడ్ అక్కడ పెట్టకపోతే ఏమవుతుంది? ఏమండి? ఎన్నిసార్లు జరిగినాయో అట్లాంటి పరిస్థితులు. ఇదే దారి అనుకుని తీరా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత దారి మూసుకుపోవటం, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనకకు రావడం, మళ్ళీ డైవర్షన్ తీసుకోవడం. కాబట్టి వినండి ప్రియులరా, మీ విశ్వాస జీవితంలో, మీ ప్రార్థనా జీవితంలో, మీ భక్తి జీవితంలో ఏమండి మీరు నడవలసినటువంటి మార్గం ఏదో మీరు తెలుసుకొని ఆ మార్గంలోనికి మీరు వచ్చిన తర్వాత అదే మార్గంలో మీరు కొనసాగగలుగునట్లు, మీరు మాత్రమే కాదు మీ వెనక వచ్చు తరము కూడా కొనసాగునట్లు వాళ్లకు ఆనవాలుగా. తర్వాత మాట ఇంకా సరిహద్దుగానే ఉన్నావా నువ్వు? అది నువ్వు ఇంటెలిజెంట్ అనుకుంటున్నా కానీ నువ్వు ఒకసారి చాలా ఏమనాలి నేను అర్థం కావట్లేదు. ఏమండి? నీ వెనక వచ్చే తరానికి, నువ్వు కన్నా నీ బిడ్డలకు నువ్వు ఏ మార్గంలో వెళ్ళావో, ఏ విశ్వాసంలో కొనసాగావో, ఏ భక్తిని కలిగి ఉన్నావో, ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నావో, ఎవరిని సేవించావో, ఎవరు నీకు మార్గమును ఏర్పాటు చేశారో అది వారికి అర్థమగునట్లుగా. ఏ స్తంభాలు అమ్మా? నీకు కనపడితే వాళ్ళకు చూపిస్తావు. ఏమండి? నీకు కనపడిన దానిలో నువ్వు నడిస్తే వాళ్ళు కూడా నడవాలని చెప్పేసి కోరుకొని వాళ్ళ కోసం ఏం చేస్తావు? త్రోవ చూపు స్తంభములను నిలవబెడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి త్రోవ చూపే స్తంభం ఇది? పరమ యెరూషలేమా. ఓకే, చాలు, టైం అవుతుంది. కాబట్టి ప్రియులరా, ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళు పాతించు, దోవచూపు స్తంభములను నిలవబెట్టు. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు ఎటు మనసు నిలపాలి. నిలవగలుగుతుందా మనసు దేవుని మీద? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గం మీద, దేవుడు మనం నడిపిస్తూ వస్తున్న మార్గం మీద, నడవమని చెప్పిన మార్గం మీద, ఆయన చెప్పిన బోధ మీద, ఆయన ఇచ్చిన ఆజ్ఞల మీద మన మనసును నిలిపి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయగలుగుతూ ఉన్నామా? అలా ప్రయాణం చేయగలిగినట్లుగా ఒకవేళ నువ్వు తప్పిపోతే, మనసు మార్గం తప్పిపోతే అది మళ్ళీ నీకు గుర్తుకు రాగలిగినట్లుగా ఏమైనా దోవచూపు స్తంభాలు నిలబెట్టుకోగలుగుతూ ఉన్నామా? అరే నా దారి ఇది కాదే, నా మార్గం ఇది కాదే, నా జీవిత విధానం ఇది కాదే. మనస్సాక్షి ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేరేపించిందా? ఈరోజు పరిశుద్ధ దినం కదా, విశ్రాంతి దినం కదా, ఆదివారం ఆరాధన కదా, దేవుని సన్నిధిలో కదా నేను ఉండాల్సింది అనే ప్రియులారా, ఆ దారి చూపే స్తంభాలు మీ హృదయాలలో ఏమైనా నాటబడ్డాయా? మీ మనసులలో ఏమైనా ఉన్నాయా? రాజమార్గం మీద మీ మనసు ఉంచగలుగుతున్నారా? ప్రియమైన వారు, ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి దేవుని మాటలై ఉంటూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. చివరిగా ఒక వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము దాని 10వ వచనం.
మిగిలిన మరికొన్ని విషయాలు ప్రభు చిత్తం అయితే సాయంకాలపు కార్యక్రమంలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవునిని నమ్ముకొనవలెను. తన దేవునిని నమ్ముకోవాలి అని అంటే యెహోవాకు భయపడాలి. తర్వాత మాట ఏంటి అమ్మా? తర్వాత మాట ఏంటి? అందరు చదివినా వచ్చిన ఒకసారి ఆ ఒక్కలేం చదవండి. యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఎవరు మాట వినేవాళ్ళు? హలో, ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఏం చేసేవాళ్ళు? వచ్చిపోయేవాళ్ళు కాదు, ఏదో ఇచ్చిపోయేవాళ్ళు కాదు. దేవుడు ఎవరు కావాలని కోరుకుంటున్నాడు అని అంటే ఆయనకు భయపడి ఆయన సేవకుని మాట వినేవారు కావాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి లేఖనాల్లో నుంచి ఇంతవరకు క్రీస్తును ప్రేమిన వాళ్ళ అనేక విషయాలను ఆధారం చేసుకుని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి పాతవలసిన చోట సరిహద్దు రాళ్ళు పాతండి. ఆ తర్వాత మీ వెనక వచ్చే తరానికి దోవ చూపు స్తంభములను నిలపండి. దేవుడు మీ ఎదుట ఉంచినటువంటి మార్గముపై మీ మనసును కేంద్రీకరింపచేయండి. ఈ విషయాలన్నీ మరలా ధ్యానం చేయండి. ఆ ప్రకారం నడవండి. అలా నడవడానికి దేవునికి భయపడి ఆయన సేవకునిగా ప్రేమిన వారు ఏది మీతో నేను మాట్లాడుతూ ఉన్నానో ఆ మాట వినేవారు కావాలి. ఏం చదివారు మీరు? మాట వరకు చదువున్నానా? అందరు చదువు ఒకసారి, చివరిగా ఒకసారి చదువు 10. భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన సేవకుని మాట వినువాడు ఎవరు? నేను వింటానండి అనేవారు ఉన్నారా ఎవరైనా? నేను దేవునికి భయపడతానండి, దేవుని మార్గంలో నడుస్తానండి, అది నేను కోరుకుంటున్నానండి, ఆ మార్గంలో నన్ను నడిపించండి, మీ మాట వింటానండి అన్న వాళ్ళు ఉంటే లేచి నిలబడండి. విననోళ్ళొద్దు. ఎవరు చూస్తున్నారు ఇప్పుడు మనల్ని? దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతమంది బిడ్డలు నా మాట వినడానికి ఇష్టపడ్డారు. దేవానికి స్తోత్రం నాయన. వీళ్ళందరినీ చూడయ్యా. వీళ్ళందరూ నీకు భయపడాలని ఇష్టపడుతున్నారు, నీకు లోపడాలని ఇష్టపడుతున్నారు, నీ మార్గంలో నడవాలని కోరుకుంటున్నారు. వారి కోరికను తీర్చు ప్రభు అని చెప్పేసి పాస్టర్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ తలల వంచి కళ్ళు మూసుకోనండి. ఒక తీర్మానం చేసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు నడవవలసినటువంటి మార్గాన్ని ఆయన బోధిస్తానంటున్నాడు. గనుక కోరుకోండి, ప్రభువా మేము నడవవలసిన మార్గం ఏదో మాకు బోధించయ్యా, మాకు నేర్పించయ్యా. నీ సేవకుని నోట నుంచి వచ్చే ప్రతి ఆజ్ఞను మీ ఆజ్ఞగా మేము ఎంచి, మీ మాటగా మేము ఎంచి దానిని భంగము చేయక దానిని అనుసరిస్తాం ప్రభువా. ఆ మార్గంలోనే మేము నడుస్తాం ఆయన అని చెప్పేసి అది మీ నిర్ణయం అయితే, అది మీ తీర్మానం అయితే ఈ పూట దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి లేచి నిలబడిన మనం అందరం కళ్ళు మూసుకొని ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా బిగ్గరగా నోరారా ఓ హల్లెలూయా. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవాని స్తోత్రములనైనా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు, స్పష్టంగా బోధించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా మీ యందు భయభక్తులు కలిగిన వాడెవడు? నైనా నీ మార్గంలో నడిపించడానికి నైనా మేము సిద్ధపడాలి. నైనా మేము కోరుకోవాల్సిన మార్గం అదే కనుక ప్రభు, మీ మార్గములో క్షేమం ఉంటుంది ప్రభు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఏ రాజైనా ఎవరైనా మీకు భయపడాలి, మీ మార్గంలో నడుచుకోవాలి. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు.
రాబోయే తరానికి చెప్పాలి ప్రభువా. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మేము మా భక్తి జీవితానికి మీ మార్గంలో నడుస్తూ సరిహద్దు రాళ్లను నైనా నీకు వందనాలు పాతుకోవడానికి దేవా నీకు వందనాలు ప్రభువా. స్తంభాలను నిలవబెట్టుకోవడానికి, ఎందుకంటే రాబోయే తరానికి మేము ఏ మార్గంలో నడిచామో నైనా మేము ఎలాగో మీ సన్నిధిలో బ్రతికాము, మీ మాటలు ఎలా ఉన్నాయో ప్రభువా, మేము ఎలా నడుచుకున్నామో వాటిని అనుసరించి నడుచుకున్నామో అవన్నీ మా బిడ్డలు తెలుసుకున్నట్లుగా నైనా దేవా మీ మార్గంలో నడవలసిన మార్గాన్ని మాకు బోధించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ మార్గము వదిలి కుడి తట్టుకి ఎడమ తట్టుకి ఎటు చూడక ప్రభువా దేవా, ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే మీ మార్గములు నడుచుకోవాలి, మీ ఆజ్ఞలు గైకొనాలి ప్రభువా. మీ ఉపదేశానుసారంగా నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను ప్రభువా. చెప్పబడిన మీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు భద్రపరచండి. వాక్య ప్రకారం నడుచుకునే బుద్ధి జ్ఞానములను మీరు అనుగ్రహించండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు. మీ మార్గములో కాక మరి వేరే ఏ మార్గములో నడవకనైనా వాటి వైపు కూడా మేము కన్నులెత్తి చూడక వాటిని ఆశించక దేవానికి స్తోత్రాలు మీ మార్గములో నడుచుకోవడానికి మీరు సహాయం అయితేనే నిత్య జీవాన్ని పొందుకుంటాం ప్రభువా. ఆ రాజ్యానికి వెళ్ళే మార్గం పరిశుద్ధమైనదయ్యా. పరిశుద్ధులకే ఆ స్థలం ఏర్పరచబడుతుంది, మార్గం ఏర్పరచబడుతుంది. మొదట మేము నడవటం నేర్చుకోవాలి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. మీ క్రమాలను నాయన, మీ క్రమాలలో నాయన నడవటం నేర్చుకుని ప్రభువా మేము నడుస్తూ మా బిడ్డలకు కూడా నాయన స్తంభములు పాతి నాయన నిలవబెట్టి ప్రభువా ఆ మార్గంలో నడిపించడానికి మీరు సహాయం చేయండి. మేము ఎంతగా మీ ఆజ్ఞలు గైకున్నాము యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీయులు మీ మాటలు విని కూడా ప్రభువా నైనా నడుచుకుంటూ వచ్చి కూడా ప్రభువా తండ్రి అరణ్యంలో ఆకులు రాలిపోయారు. మరి అలాగున మేముంటే ప్రభువా ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో దయతో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నోసార్లు మీ మార్గంలో నడుస్తున్నామని చెప్పుకుంటూ కూడా ప్రభువా మీకు అవిధేయులుగా జీవించి మీ మార్గములు తప్పి తిరుగుతున్నాం నైనా చుక్కాని వలె అయిపోయాం ప్రభువా. మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రాలు. చెప్పబడిన మీ మాటలని మా ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు భద్రపరచండి. యేసయ్యా నీకు వందనాలు. మీ యందు భయభక్తులు నానాటికి మీరు అభివృద్ధి పరచమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సహవాసము, సమాధానము ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నడవవలసిన మార్గాన్ని కోరుకుంటూ ఆయన బోధిస్తూ ఉండగా ఆ మార్గంలో నడుస్తూ ఏర్పాటు చేయవలసిన ప్రతి స్థలంలో సరిహద్దురాళ్లను మన వెనక వచ్చు వారికి మార్గము కనబడినట్లు దోవచూపు స్తంభములను స్థాపించి సేవకుని మాటను వింటూ చేరవలసిన గమ్యస్థానంలో చేరేదాకా త్రియేక దేవుని సన్నిధి నిరంతరము మనకు తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశు నామానికి సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.